ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఆదివారపు దినమున ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశం గురించి ఆలోచిద్దాం. అంధకారమును అంతం చేయు జ్యోతులు ఏవి అనే విషయాలు కొన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతినిత్యము నాయన మీ చల్లని రెక్కల నీళ్ళ మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి దేవా, ఈ ఆదివారపు దినమున తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్టుకు మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ ఆరాధనలో కొన్ని మాటలు తండ్రి మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని ఆలోచిస్తుండగా తండ్రి చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు నేను తండ్రి మీ వాక్య ప్రకారం జీవించేవారిగా మాకు బుద్ధి జ్ఞానమును వివేచనను మెండుగా ప్రసాదిస్తారని కోరుకుంటూ ఈ ఆరాధన అంతట్లో తోడుగా ఉండిన ఆయన మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయినటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అంధకారంను అంతం చేయు జ్యోతులు ఏవి అనే విషయాలు కొన్ని బైబిల్లో నుంచి మనం అందరం ఆలోచిద్దాం. ప్రియులారా, అంధకారము అంటే మీ అందరికి తెలిసిందే, చీకటినే అంధకారం అంటాం. ఆ చీకటిని ఇష్టపడేవారు ఎవరు ఉండరు. పిల్లరా, ఇష్టపడేవారు ఎవరైనా ఉంటారంటే చీకటిని అంధకారాన్ని దొంగలే. ఎందుకంటే రాత్రి ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు కన్నమేద్దామా, ఏ జోబు కట్ చేద్దామా అంటే వారికి చీకటి అంటే ఇష్టము. ఎవరికి? దొంగలకు. వారు దొంగతనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కనుక చీకటి అంటే ఇష్టపడతారు. మామూలుగా అయితే ఎవరికి చీకటి అంటే ఇష్టం ఉండదు. ఈ చీకటిలో మనిషి మనుగడ కూడా చాలా కష్టం. పిల్లరా, మనిషి బ్రతకడం కూడా చాలా కష్టము. వెలుగు అనేది చాలా అవసరం మనిషికి. చీకటి చాలా కష్టము. మనిషి మనుగడ భూమి మీద చాలా చాలా కష్టము. అందుకే పిల్లారా, ఈ లోకంలో ఒక వ్యక్తి చీకటిని పారదోలాలి అన్న విధంగా 1878 సంవత్సరంలో థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త లైట్ బల్బును కనుగొన్నాడు. అతడు కనుగొన్నటువంటి ఈ లైట్ బల్బును బట్టి ఆ రోజు ప్రపంచమంతా చీకటిని అంతం చేశాడు, అంధకారాన్ని అంతం చేశారు అని అతని గురించి పొగిడారు. పిల్లారా, ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రికల్ బల్బులు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. రాత్రిపూట కూడా మనము వెలుగు చూస్తున్నాము, చీకటిలో కూడా మనం వెలుగు చూస్తున్నాము. అందుకోసం అతనికి చీకటిని అంతం చేశాడు అని గొప్పగా అతన్ని పొగిడారు. పిల్లారు, ప్రపంచాన్ని ఈరోజు కూడా అన్ను జ్ఞాపకం చేసుకుంటుంటారు. అయితే ఇతడు కలుగజేసిన వెలుగు అంత మంచిదా, ఈ బల్బు అంత మంచిదా మానవ సమాజానికి అని మనం చూస్తే పిల్లారా, నిజంగా సమాజాన్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ వెలుగు అంత ప్రయోజనకరమైనది కాదు అన్న విధంగా మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ వెలుగు వచ్చిన తర్వాతనే మనిషి పగలని లేదు, రాత్రి అని లేదు, ఏ భేదం లేకుండా కష్టపడడం మొదలుపెట్టాడు. పగలు కష్టపడతాడు, రాత్రిపూట కష్టపడతాడు, రెస్ట్ అనేది లేకుండా కష్టపడుతున్నాడు. అలాగే పని చేయించుకునేవారు కూడా అలానే చేయించుకుంటున్నారు. నైట్ రమ్మంటారు, ఓటీలు చేయమంటారు. డబ్బు కోసము మన వాళ్ళు కూడా అందరూ, ప్రతి ఒక్క మనిషి ఆ డబ్బు సంపాదించడం కోసము పగలు రాత్రి అనేది తేడా లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. తద్వారా ఏం జరుగుతుందో తెలిసిన, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రోగాల బారిన పడిపోతున్నారు. రోగాలు ఎలాంటి రోగాలు? హై బీపీ, అన్ని బీపీ సంబంధించినవి, లేదంటే షుగర్ వ్యాధులు, గుండె సంబంధమైన జబ్బులు, ఇలాంటి వాటితోటి బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకనంటే విశ్రాంతి అనేది తీసుకోనకుండా మనకు లైట్ ఉంది కదా, వెలుగుంది కదా, ఈ వెలుగులో నైట్ అయినా సరే రాత్రి అయినా సరే మనం పని చేద్దాము అన్న విధంగా పిల్లారా వీళ్ళు కష్టపడుతున్నారు ధనము కోసము. ఒకవేళ ఈ లైట్ లేకపోతే మనిషి ఈ విధంగా కష్టపడేవాడు కాదు. ఈ బల్బు వచ్చిన తర్వాత రాత్రి పగలు అనేది తేడా లేదు పిల్లారా. ఎస్పెషల్లీ మనం డెవలప్ చెందినటువంటి కంట్రీల్లో కానీ
లేదంటే పట్టణాల్లో కానీ మనం చూస్తే నైట్ కూడా ఇది పగల అన్నట్టుగా ఉంటుంది. ఎస్పెషల్లీ న్యూయార్క్ పట్టణం, మ్యాన్హాటన్ అయితే నైట్ నువ్వు ఎన్ని గంటలకు పోయినా షాపులు ఓపెన్ చేసే ఉంటాయి, మనుషులు తిరుగుతూనే ఉంటారు. అంటే పగటికి రాత్రికి ఏమాత్రం తేడా లేకుండా ఉంది. దేనిని బట్టి? మనిషికి అనుకున్నటువంటి ఈ లైట్ బల్బుని బట్టి. అది వచ్చిన తర్వాత ఇంకా పనిచేయడం మొదలుపెట్టారు. ఆరోగ్యం అనేది చూసుకోకుండా నిద్ర అనేది మానేసి కష్టపడడం మొదలుపెట్టాడు, ఏదో కొంత సంపాదించాలనే ఉద్దేశంతో. పిల్లారా, మనిషి చేసుకున్నటువంటి వెలుగు ఇలాంటిది. మరి ఇది ఎంతవరకు మేలు చేస్తుందంటే పిల్లారా, మనిషికి కీడే చేస్తుంది. ఒక రకం చెప్పాలంటే మనిషికి లేనిపోని జబ్బులు తెచ్చి పెడుతుంది. నిజంగా మనిషికి అవసరమైనది నిజమైన వెలుగును దేవుడు మొట్టమొదటగా చేశాడు. మనిషి చేసుకున్నది వేరు, కానీ మనిషికి అవసరమైనటువంటి వెలుగును మొట్టమొదటిగా దేవుడే చేశాడు. పిల్లారా, ఈ విశ్వము స్టార్టింగ్లో, ప్రారంభంలో ఈ ఆకాశము ఇవన్నీ సృజించబడం మునుపు, ఈ భూమి సృజించబడ మునుపు చీకటి ఉంది. అంత చీకటిమయము. బైబిల్ ఒకసారి చూడండి ఎలా ఉంది. ఆదికాండము 1వ అధ్యాయం మనం చూడగలిగితే 2వ వచనంలో దేవుడు చెబుతున్నాడు, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ప్రారంభములో మొత్తము చీకటే, అంతా చీకటిమయం ఉంది. చీకటిగా ఉన్న దాన్ని చూసి దేవుడు తన పిల్లలకు చీకటి ఉంటే బాగోదు అనే సంగతి ఆయనకు తెలుసు కనుకనే మనకు వెలుగివ్వడం కొరకు ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటగా ఆయన చేసింది వెలుగునే. పిల్లారా, ఈ విశ్వంలో మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే ఆయన క్రియలలో వెలుగును చేసినాను అంటుండు. ఏమంటుండు? అదే 3వ వచనం చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ చీకటిగా ఉన్న ఆ ప్రాంతానికి అంతా వెలుగు వచ్చేసింది. వెలుగుమయమైపోయింది. అంటే థామస్ అల్వా ఎడిసన్ వెలుగునేదో కనిపెట్టాడు, లేదంటే బల్బును కనిపెట్టాడు అనడానికి ముందే దేవుడు ముందుగానే వెలుగును చేశాడనే సంగతి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పిల్లారా, దేవుడే చేశాడు వెలుగును మొట్టమొదటగా. విశ్వానికి వెలుగు ఇది. ఈ మొట్టమొదటగా చేసిన వెలుగు ఈ విశ్వానికి వెలుగు. మరలా ఈ భూమి మీద కాపురం ఉండటానికి తన పిల్లలను తన స్వరూపంలో తన పోలికలో చేసుకుంటానన్నాడు కదా. చేసుకోవాలని ఆలోచించి ఆయన భూమికి కూడా వెలుగు ఇవ్వటం కోసము కొన్ని జ్యోతులను చేశాడు. పిల్లారా, ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూడండి. అదే ఆదికాండం మనం చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయం మనం చూడగలిగితే 14వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. భూమి మీద వెలుగివ్వటానికి జ్యోతులను చేశాడు దేవుడు. మళ్ళా విశ్వానికి వెలుగివ్వటానికి వెలుగుని చేశాడు మొట్టమొదటగా. తర్వాత పిల్లారా, భూమి మీద కూడా వెలుగివ్వటం కోసం 4వ విశ్వదినం రోజు చేశాడు, జ్యోతులను కలుగజేశాడు. అవేంటివి? 2 గొప్ప జ్యోతులు అంటుండు 16వ వచనంలో. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని వేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను అంటుండు. దేవుడు భూమి మీద వెలుగివ్వటానికి వీటిని చేశాడు. పిల్లారా, ఈ వెలుగులు ఎందుకు చేశాడు అని అంటే, ఈ భూమి మీద వెలుగివ్వాలి, మానవాళికి వెలుగు ప్రసాదించాలి. పగటి పూట వారు పని చేసుకోవాలి గనక వారికి వెలుగు ఉండాలి, రాత్రిపూట వారు నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలి కనుక విశ్రాంతి తీసుకునేంత లైటే వాళ్ళకి ఇవ్వాలని చంద్రుణ్ణి పెట్టాడు, నక్షత్రాలను పెట్టాడు. సూర్యుడులాగా రాత్రిపూట వెలిగిపోరు వీళ్ళందరూ. అంటే అంత ప్రకాశవంతంగా మనకు భూమి మీదకి వెలుగు రాదు, సూర్యుడు ఇచ్చినంత వెలుగు రాదు పిల్లారా. ఎందుకంటే అంత వెలుగు వస్తే మరలా నువ్వు నిద్రపోవని, నువ్వు విశ్రాంతి తీసుకోవని దేవుడు మన మీద ప్రేమతో పగలున్నంతసేపు నువ్వు కష్టపడు, రాత్రి అవ్వంగానే నువ్వు నిద్రపో, రెస్ట్ తీసుకొని దేవుడు ఆ విధంగా సెట్ చేశాడు. పిల్లారా, ప్రకృతిని మన కొరకు ప్రకృతిని ఆ విధంగా సెట్ చేశాడు. కానీ మనిషి అతిగా ఆలోచించి పగలు సూర్యుడు వెలుగుంది, ఇంకా రాత్రి కూడా మనం వెలుగుమయం చేయాలని బల్బును కనుక్కున్నారు. ఈరోజు రాత్రి పగలు అనేది తేడా లేకుండా కష్టపడుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా మానవ సమాజము ప్రవర్తిస్తుందనే సంగతి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు కోరుకున్నది ఒకటి, దేవుడు చెప్పినది ఒకటి, మనిషి చేస్తున్నది ఒకటి. అందుకే మనిషి రోగాల బారిన పడి బాధపడుతున్నాడు.
దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే ఆరోగ్యవంతంగా నువ్వు జీవిస్తావు, ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు పగలంతా కష్టపడు, రాత్రిపూట హ్యాపీగా పడుకుంటే ఎలా ఉంటుంది? విశ్రాంతి పొందితే నీ శరీరానికి విశ్రాంతి. అప్పుడు నువ్వు భూమి మీద బ్రతికినంత కాలము సుఖంగా బ్రతకగలవు. అలా కాకుండా డబ్బు కోసము, డబ్బు మాయలో పడిపోయి ఏదో సంపాదిద్దామనుకుని నువ్వు పగలు రాత్రి కష్టపడుతుంటే నీకిచ్చిన ఆయుష్కాలము తగ్గిపోతుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలమును నిజంగా నీవే తగ్గించేసుకుంటున్నావు. రోగాల బారిన పడిపోతున్నావు. దేనికోసము ప్రయాసపడి పిల్లారా. అంటే మనిషి చేసుకున్న వెలుగు వేరు, దేవుడు చేసిన వెలుగు వేరు. దేవుడు చేసిన వెలుగు మనిషికి ప్రయోజనకరమైనది, మనిషికి ఉపయోగకరమైనది. మన ప్రయోజనము దేవునికి తెలుసు గనకనే మనకి ఏది అవసరమో ఆయన దానికి అనుకూలంగానే చేశాడు. ఈ జ్యోతులను పిల్లారా, ఈ జ్యోతులను చేశాడు. ఇది మనం ఈ భూమి మీద జీవించడానికి చేసినటువంటి వెలుగులు పిల్లారా. అయితే దేవుడు పిల్లరా మరొక వెలుగుని చేశాడు, మరొక వెలుగును ఈ మానవాళికి ప్రసాదించాలనుకున్నాడు. ఏంటి ఆ వెలుగు ఇవ్వాలనుకున్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, విశ్వానికి దేవుడు వెలుగు వేశాడు మొట్టమొదటగా. తర్వాత ఈ భూమికి వెలుగు ఇవ్వటానికి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కలుగజేశాడు. మరలా ఈ మనిషికి మరొక వెలుగు అవసరమని దేవుడు ఆలోచించాడు పిల్లారా. ఏంటిది ఆ వెలుగు అని మనం ఆలోచిస్తే ఒకసారి బైబిల్ చూడండి. మనిషికి మరొక వెలుగు అవసరము. అది ఏ వెలుగు? సూర్యుని వెలుగా, చంద్రుని వెలుగా, నక్షత్రాల వెలుగా అంటే వాటికి మించిన వెలుగు ప్రియులారా మనిషికి అవసరమైనది దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఏంటిది ఒకసారి చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నా. ఒకసారి చూడండి పిల్లారా. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది. ఇంతకుముందు ఈ పదార్థము లేదంటే ఈ విశ్వము చీకటిలో ఉన్నప్పుడు ఆయన వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగి ఎలా చీకటిని అంతం చేసిందో, అలాగే భూమి మీద చీకటిని మాయం చేయటం కొరకు జ్యోతులుగా సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఎలా కలగజేశాడో ఈ భూమి మీద ఉన్నటువంటి చీకటిని తొలగివేయటానికి, అలాగే మరొక చీకటిని అంతం చేయడం కొరకు దేవుడు ఒక వెలుగుని చేశాడంట. ఏంటిదంటేది, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, ఎందుకంటే సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అని అంటుండు. ఈ వెలుగు ఏంటిది? సత్యమైన వెలుగు ఏంటిది? ఇది ఎక్కడ మనం చూడలేదే. సూర్యుడిని చూస్తున్నాము, చంద్రుడిని చూస్తున్నాము, నక్షత్రాలను చూస్తున్నాము. మరి సత్యమైన వెలుగు అంటున్నాడు, ఇది ఎక్కడ ఉంది అని మనకు డౌట్ రావచ్చు పిల్లారా. మనిషి ఆలోచించవచ్చు, సత్యమైన వెలుగు అంటే ఏమిటి అని ఆలోచించవచ్చు పిల్లారా. సత్యమైన వెలుగు అంటే ఏదో కాదు పిల్లారా, ఆయన మాటే సత్యము, దేవుని మాటనే సత్యము. ఆ మాట చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, సత్యమైన వెలుగు ఏంటిది అని మనం ఆలోచిస్తే పిల్లారా ఆ సత్యం గురించి చదువుతున్నాడు. సత్యం అంటే ఏంటిది ప్రభువా? సత్యము అనేది వెలుగు అంటున్నావు కదా, మరి ఆ సత్యము ఎలా మనకు తెలుసుద్ది అని అంటే, ఎలా తెలుసుకోవాలంటే పిల్లారా 17:17 యోహాను సువార్త చూస్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అంటే దేవుని మాటలే సత్యము. ఆ సత్యమే ఈ మనిషికి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వెలుగు అనే సంగతి మనకు అర్థమవుతుంది పిల్లరా. ఆ వెలుగు మనిషికి ఇవ్వాలనుకున్నాడు దేవుడు. సత్యమైన వెలుగు, వాక్యమైన వెలుగు. అందుకే భక్తుడు రాస్తాడు, నా పాదములకు దీపము వెలుగు నీ వాక్యమే, నీ వాక్యము నా పాదాలకు దీపము అంటుండు. దేవుని మాటలు మన పాదాలకు ఎలా దీపం అవుతుంది? దేవుని మాటలు మనకు వెలుగు ఎలా అవుతాయి అంటే పిల్లరా, ఉదాహరణకు చీకటి ఉందనుకో, చీకటిలో ఒక పులి ఉంది. ఆ చీకటిలో ఉన్నటువంటి పులిని చూసి నీకు ఏమర్థమవుతుంది? అది పులా లేదంటే పిల్లి అనే సంగతి నీకు అర్థం కాదు. అది పులినా పిల్లా అనే సంగతి నీకు అర్థం కాదు. ఎప్పుడు అది నీకు పులి అని అర్థమవుతుంది అంటే, ఈ వెలుగు అనేది ఎప్పుడు నీకు కనిపిస్తుందో, వెలుగు అనేది ఎప్పుడు ప్రకాశిస్తుందో అప్పుడు అది పులి పిల్లి కాదు అని నువ్వు జాగ్రత్త పడతావు, దాన్ని బంధిస్తావు, దాని జోలికి పోవు, లేదంటే ఆ మార్గంలో నువ్వు వెళ్ళవు, కాపాడుకుంటావు, నువ్వు కాపాడుకుంటావు. అంటే ఒక వాస్తవము నీకు అర్థమవుతుంది వెలుగులు అనేది, నిన్ను ప్రమాదం నుంచి తప్పిస్తుంది ఈ బాహ్య సంబంధమైనటువంటి వెలుగు ప్రియులారా. అలాగే వాక్యము కూడా మనిషికి వెలుగు. దేనికి వెలుగు అని అంటే, మనిషి అంధకారంలో బ్రతుకుతున్నాడు,
మనిషికి గుడ్డితనం వచ్చేసింది. నేను చెప్పటంలే, దేవుడే చెబుతున్న మాటలు. ఈ వెలుగు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు దేవుడు అంటే, ఈ మానవ నేత్రాలకు కనిపించినటువంటిది, ఈ మనోనేత్రాలకు నిజంగా అవసరమైనటువంటి వాక్యమైనటువంటి వెలుగును ఎందుకు ఇవ్వాలనుకున్నాడంటే, ఆ మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చేసిందంట. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పిల్లారా, 4వ అధ్యాయము 4వ వచనం పిల్లారా, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగజేసింది. ఈ మనోనేత్రాలు ఆత్మకున్నటువంటి నేత్రాలు. ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మకున్నటువంటి నేత్రాలే మనోనేత్రాలు. అవి ఆత్మకు సంబంధించినవి. మనిషి యొక్క మనోనేత్రాలన్నిటికీ గుడ్డితనం వచ్చేసిందంట ప్రియులారా. గుడ్డితనము వచ్చేసింది గనుకనే తడువులాడుతున్నారు ఈరోజు సమాజంలో. గుడ్డితనం ఈ మనుషులకు కలిగింది గనుకనే అనేకమైనవి తప్పుడు కార్యాలు చేస్తున్నారు ప్రియులారా. ఇప్పుడు ఫిజికల్గానే మనకు గుడ్డితనం వచ్చిందనుకో, గుడ్డితనం వస్తే మన ముందు గుంత ఉందా లేదంటే దారి సక్రమంగా ఉందనే సంగతి మనకు అర్థమవుతుంది. గుడ్డితనం ఉంటే అర్థం కాదు, మనకు కళ్ళు గిన బాగా కనపడితే అర్థమవుతుంది గుంత ఉందా లేదంటే మనకు దారి బాగా ఉందా అనేది ఆలోచిస్తుంది. ఒకవేళ గిన పిల్లారా ఈ కళ్ళకే గిన గుడ్డితనం వచ్చేస్తే మన ముందు గుంత తీసిందనే సంగతి గుర్తు తెలియకుండా గుంతలో పడిపోయే ప్రమాదం ఉంది. చీకటి వచ్చిన వాళ్ళ సంగతి చూడండి, ఆలోచించండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకా తడువులాడుకుంటూ పోవాలా అంటే కళ్ళున్నాయి కానీ కనిపించవు. అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది పిల్లలారా? ఉపయోగం లేదు. అంటే కష్టం, మనిషి బ్రతకడం చాలా కష్టము. అంటే ఈ బాహ్యనేత్రాలకు నీకు గుడ్డితనం వస్తే ఎలా నువ్వు గ్రహించలేవో, నీ ఎదుట ఏముందో నువ్వు గుర్తించలేవో, అలాగే నీ మనోనేత్రాలకు, నీ ఆత్మకున్నటువంటి నేత్రాలకు నా గుడ్డితనం వస్తే నీవు ఏం చేస్తున్నావో నీకు ఏమి తెలియదుక, నువ్వు ఏ గుంటలో పడతావో నీకు తెలియదు. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా చెప్పారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు పోయి గుంటలో పడతారు. ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు. ఎందుకంటే ఇద్దరు గుడ్డివారు కదా, ఇద్దరు చూపు లేని వారు కనుక వారికి కనపడదు కనుక పోయి గుంటలో పడతారు. ప్రియులారా, ఈరోజు మనకు కళ్ళు ఉన్నా సరే వెలుగు లేకపోతే గుంటలో పడిపోతాం, వెలుగు లేకపోతే గుంటలో పడతాం. అది ఎంత వాస్తవమో మన మనోనేత్రాలకు కూడా వెలుగు అనేది లేకపోతే, సత్యం అనే వెలుగు మన మనోనేత్రాలకు లేకపోతే ప్రియులారా మనం పోయి గుంటలో పడతాం, పాతాళం అనే గుంటలో పడతాం. అందుకే చేయరాని కార్యాలు చేస్తాం. మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఎందుకంటే మనము అంధకారంలో బ్రతుకుతున్నామని అర్థం. మనము అంధకారంలో జీవిస్తున్నాము. మా చుట్టూ వెలుగే ఉందని మనం అనుకోవచ్చు, ఈ ప్రపంచం అనుకోవచ్చు. మన చుట్టూ వెలుగు ఉంది, ఇది బాహ్య సంబంధమైన వెలుగు. ఈ వెలుగు గురించి దేవుడు మాట్లాడట్లేదు. అసలైన వెలుగు, మనిషి జీవితానికి, మనిషికి అవసరమైనటువంటి వెలుగు అదే ప్రియులారా, వాక్యం అనే వెలుగు, సత్యం అనే వెలుగు. ఈ వెలుగు ప్రతి ఒక్కరికి అవసరం ప్రియులారా. ఈ వెలుగు లేకనే ఈరోజు సమాజంలో ఎన్నెన్నో ఘోరమైన కార్యాలు చూస్తున్నాం. ఈ వెలుగు లేకనే సమాజంలో అంధకార సంబంధమైన క్రియలు వచ్చేసినాయి. ప్రపంచమంతా ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో మగ్గిపోయింది. ప్రపంచమంతా ప్రియులారా, మేము జ్ఞానులము అని చెప్పుకుంటున్నారు, కానీ వారు అజ్ఞానులుగానే ఉండిపోయి అంధకారంలో మగ్గిపోతున్నారు. అంధకారంలో ఎలా అంధకారంలో మగ్గిపోతున్నారు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒకళ్ళు వచ్చి ఏమంటారంటే దేవుడు లేడు అంటాడు. దేవుడు లేడు అని ఒకడు వచ్చి చెబుతాడు. మరొకడు వచ్చి మనిషి కోతి నుండి వచ్చాడు అని చెబుతాడు. దేవుని జ్ఞానం తెలియక, దేవుని మాటలు తెలియక, దేవుని మాటలు అర్థం కాక వీడు లోక జ్ఞానం మాత్రమే నేర్చుకున్నాడు గనక వీడేమంటాడంటే మనిషి కోతి నుండి వచ్చాడు అని అంటాడు. మరొకడు మనము ఇతర గ్రహాలలోకి వెళ్ళిపోవాలి అని అంటాడు, ఇతర గ్రహాల్లో ఉండాలి అని అంటాడు, ఇతర గ్రహాల్లో జీవులు ఉన్నాయని అంటాడు. మరి ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే దేవుని వాక్యము వీరికి లేదు గనక, సత్యము వీరికి తెలియదు గనక. సత్యము తెలియదు గనకనే వీరి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగింది గనుకనే వీరు ఎక్కడో ఏవేవో ఉన్నాయని వెతుకులాటలో ఉన్నారు పిల్లారా.
దేవుడేమో మనిషికి నివాసయోగ్యమైనది భూమి అని దేవుడు క్లియర్గా చెప్పాడు. సత్యము గనక ఆ సత్యము తెలిసిన వాడు ఏం చేస్తాడు? భూమి నివాసయోగ్యం గనక భూమి మీదనే మనం నివసించాలి అని అనుకుంటాం పిల్లారా. ఇక్కడనే నివసిస్తాం, ఇక్కడనే మనము ఇల్లు కట్టుకుంటాము. మరి ఈ సత్యం తెలియని వాడు ఏం చేస్తాడంటే గ్రహాల వైపు చూస్తాడు. మరేదో గ్రహం ఉన్నట్టుది అక్కడ జీవిద్దామని మరొక గ్రహం కొరకు చూస్తుంటాడు. లేదంటే మనలాంటి జీవులు, బుద్ధ జీవులు ఏదో ఒక గ్రహంలో ఉంటాయని మరొక జీవి కోసం ఎతుకులాటలో ఉంటాడు పిల్లారా ఈ మనిషి. ఎందుకంటే వారిలో సత్యము లేదు గనకనే ఈ మధ్య బోధకులు కూడా ఎలా తయారారంటే బుద్ధ జీవులు ఉన్నాయి, అవేవో కాదు దెయ్యాలు అని చెప్పడం మొదలుపెట్టారు పిల్లారా. బుద్ధ జీవులు ఉన్నాయి, అవి ఏవో కాదు దెయ్యాలు అని చెప్పడం మొదలుపెట్టారు. మరి ఈ బోధకులు కనీసం బైబిల్లో ఉన్న మినిమం జ్ఞానం కూడా నేర్చుకోపోకుండా బైబిల్ బట్టి ఇలానే ఉంటుంది పిల్లారా. ఎలా? దేవుడు ఏం చెప్పాడు? దెయ్యానికి నువ్వు చూస్తున్నటువంటి ఈ మాంసం కానీ ఈ రక్తము కానీ ఉండవు, ఈ ఫిజికల్ రూపాలు ఉండవు. దెయ్యాలు ఆత్మలు. వాడు అపవాది సంబంధులు ఆత్మలు. అవి ఆత్మలుగా అంధకార సంబంధమైన శక్తులుగా మన మధ్య సంచరిస్తున్నాయి, మనలో నివసిస్తున్నాయి, మనను అంధకారంలో నడుపుతున్నాయి. వాటికి ఫిజికల్ రూపం అంటూ ఏది లేదు. కానీ ఈ బోధకులు, బైబిల్ పట్టిన బోధకులే బుద్ధ జీవులు ఏవో కాదు అవి దెయ్యాలు అని వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. కారణం ఎందుకు చెబుతున్నానంటే వీరు సత్యమనే వాక్యము, సత్యమైనటువంటి వెలుగు వీరిలో లేదు గనుకనే అబద్ధాన్ని నమ్ముతున్నారు. సత్యమనే వెలుగు ఉందనుకో, నీకు ఆ వెలుగు ప్రకాశించడం వలన అబద్ధం అనేది నువ్వు నమ్మవు. అబద్ధం జోలికి నువ్వు వెళ్ళవు. ఎవరు అబద్ధం చెప్పినా నువ్వు నమ్మవు. ఈరోజు మనుషులందరూ అబద్ధం వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే సత్యమనే వెలుగు వారికి ప్రకాశించటం లేదు. సత్యమనే వెలుగును వారు స్వీకరించటం లేదు. ఆ వెలుగును నువ్వు స్వీకరించినప్పుడే, అది నీ మీద ప్రకాశింపజేసినప్పుడే, అప్పుడే నీకు ఏది అబద్ధము ఏది సత్యం అనే సంగతి నీకు అర్థమవుతుంది. మరి ఏది సత్యం అంటే దేవుని మాటలే సత్యము. మరొక పాస్టర్ అంటాడు, ఏది 100% సత్యం అనేది ఏది ఉండదు, ఎంతో కొంత కల్పితం ఉంటుంది అని అన్నాడు. నేను వెంటనే చెప్పా, ఎంతో కొంత కల్పితము మనుషుల మాటల్లో ఉంటుంది కానీ దేవుని మాటల్లో ఏ కల్పితం ఉండదు బాబు. దేవుడు చెప్పిన మాట 100% సత్యము. అది ఎవడైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. మనిషి నువ్వు ఏదో ఊహించుకొని నువ్వు చెప్పచ్చు, నీది అబద్ధమై ఉండొచ్చు. దేవుని మాటలు ఎలా అబద్ధమైతాయి? మరి దేవుని మాటలు అబద్ధమైనప్పుడు నువ్వు నమ్మడం ఎందుకు దేవుణ్ణి? దేవుడు అసత్యం అనేది ఎప్పుడు చెప్పడు. ఆయన నరుడు కాదు అబద్ధం ఆడటానికి అని బైబిల్లో చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన 100% సత్యమే మాట్లాడతాడు, సత్యమే చెబుతాడు. మనకు సత్యమే చెబుతాడు ప్రియులారా. అంటే వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ప్రియులారా, సత్యమనే వెలుగు వారిలో ప్రకాశించలేదు గనక, సత్యమనే వెలుగు వారు స్వీకరించలేదు గనక, అందుకే అబద్ధాలు, అన్ని అబద్ధాలే. ఈ లోకంలో చూసినా అబద్ధాలు. చివరికి ఈరోజు దేవుని నమ్మినామని చెబుతున్నటువంటి క్రైస్తవుల్లో కూడా ఈ అబద్ధాలే ఉన్నాయి. అందుకే అబద్ధ బోధకులు వెలిశారు, అబద్ధపు అపోస్తులు వెలిశారు, అబద్ధపు ప్రవక్తలు వెలిశారు. ఎక్కడ నుంచి వచ్చేసాడు వీళ్ళందరంటే సత్యమనే వెలుగు వారిలో ప్రకాశించలేదు గనక. దేవుడు అందుకే పిల్లరా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ సత్యమనే వెలుగును మనిషికి ఇవ్వాలనుకున్నాడు. ఫిజికల్ గా అవసరమైనది విశ్వానికి వెలుగునిచ్చాడు. అలాగే భూమి మీద కాపురం చేస్తున్న మనకు ఫిజికల్ గా వెలుగునిచ్చాడు సూర్యుని ద్వారా. అంతకు మించి ఈ మానవాళి తప్పుదావలో నడవకుండా ఉండాలంటే, సత్య మార్గంలో నడవాలంటే సత్యమనే వెలుగు ఈ మనిషికి అవసరము. ఈ సత్యమనే వెలుగు వీరికి లేకపోతే వీరు వెళ్ళి గుంటలో పడతారు, పాతాళమనే గుంటలో పడిపోతారు. అందుకు ఆ పాతాళమనే గుంటలో పడిపోకుండా ఉండాలంటే నా సత్యాన్ని వీరికి ప్రకాశింపచేయాలనుకున్నాడు పిల్లరా. అదే మనిషికి ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఈరోజు ఎన్ని అంధకార సంబంధమైన క్రియలు అంటాడు. ఇందుకే ఈ సమాజంలో ఉన్న వాటన్నిటిని చూపించి అంధకార సంబంధమైన క్రియలు, అంధకారమే ప్రతి క్రియ, ఏది చూసినా అంధకార సంబంధమైనదే. వెలుగు సంబంధమైన క్రియలు కాదు ఇవి, వెలుగు సంబంధమైన క్రియలు కాదు. వెలుగులో ఉన్నట్టుగా ఉండవు ఈ క్రియలు, అన్ని చీకటి కార్యాలే పిల్లారా. వీటిని ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను చూపించి దేవుడు చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే ఒకసారి చూడండి.
పౌలు గారి ద్వారా ఏమన్నాడంటే 5వ అధ్యాయము 11వ వచనం పిల్లారా, నిష్ఫలమైన అంధకార క్రియలు, నిష్ఫలమైనటువంటివి ఈ అంధకార క్రియలు, అంధకార సంబంధమైనటువంటి క్రియలు అంధకారమా అంటే అవును పిల్లారా. మనము చేసే క్రియలు వాక్యానుసారమైనవి కాకపోతే అవి అంధకార సంబంధమైన క్రియలే, అవే శరీర కార్యములు. ఈ అంధకార సంబంధమైన కార్యాలు ఏవో కాదు, శరీర కార్యాలు. శరీర కార్యాలంటే శరీర కార్యాలు ఏమున్నాయి, ఏవి అని చూస్తే పౌలు గారే చదువుతారు పిల్లారా. పౌలు గారి ద్వారా దేవుడు చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూడగలిగితే 19వ వచనం నుంచి శరీర కార్యాలు ఏంటి అవి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవే కదా ఈరోజు సమాజంలో ఉన్నవి. అసూయలు, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, ద్వేషాలు, నరహత్యలు, వ్యభిచారాలు, వీటికి తప్ప ఇంకా ఏమున్నాయి ఈరోజు సమాజంలో? చూడండి, మనుషుల మధ్య ఈ కార్యాలు కాకుండా ఏ కార్యాలు జరుగుతున్నాయి? మంచి కార్యాలా? చెడు కార్యాలు చేస్తూ, అంధకార సంబంధమైన కార్యాలు చేస్తూ, మేము వెలుగు సంబంధం అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు మనుషులు. మేము మంచి కార్యాలే చేస్తున్నాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మంచి కార్యాలు కాదు ఇవి చెడు కార్యాలు, అంధకార సంబంధమైన కార్యాలు. అందుకే యోహాను గారు చెప్పాడు. ఏం చెప్పారంటే, తన సహోదరుని ద్వేషించువాడు చీకటి సంబంధి, వాడు అంధకారంలోనే ఉన్నాడు. 1 యోహాను పత్రిక చూడండి, 1 యోహాను 2వ అధ్యాయము 11వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుతున్నాడు. అంటే తన సహోదరుని ద్వేషించేవాడు, తన సహోదరుడే కదా. తన సహోదరుని మరి ప్రేమించాలి కదా. ప్రేమించకుండా ఎందుకు ద్వేషిస్తున్నావు అని అంటే అదే అంధకారం. అంధకారం నీలో కమ్మింది గనుకనే నువ్వు ద్వేషిస్తున్నావు. కయీను హెబెలును ఎందుకు చంపాడంటే సత్యమనే వెలుగు అతనిలో లేదు గనక. సత్యమనే వెలుగు కయీనులో లేదు గనుకనే చివరికి తన సహోదరుడిని కూడా మరిచిపోయి చంపడం మొదలుపెట్టాడు, చంపేశాడు. ఎవరు? కయీను ప్రియులారా. లోక సంబంధమైన కార్యాలు ఇవన్నీ, శరీర సంబంధమైన కార్యాలు, అవే అంధకార క్రియలు అన్నాడు దేవుడు. అవి అంధకార క్రియలు. నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తే అదే అంధకారము, అదే మనిషికి అంధకారము. ఈరోజు జరిగేవన్నీ అవే. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించాలంటే సహోదరునికి అన్నీ కీడులే. సహోదరుని భార్యను వదలరు, సహోదరుని భర్తను వదలరు. ఎలా? పొరుగువానిది ఆశించడమే కోరుకుంటాడు తప్ప మనిషి పొరుగువానిది నాకు అవసరం లేదు అనే విధంగా ఏ మనిషి ప్రవర్తించడు పిల్లారా. పొరుగువానిది ఆశించొద్దు అని దేవుడు చెప్పాడు, వాక్యం చెప్తుంది. సత్యము ఏం చెబుతుందంటే నీ దాంతోనే సంతోషించు, నీకు కలిగిన వాటితోనే సంతోషించు. పొరుగువానిది నీకెందుకు? పొరుగువాని ఆస్తి కావాలి, పొరుగువాని భార్య కావాలి, పొరుగువాని ఎద్దు కావాలి, పొరుగువాని భర్త కావాలి అంటే ఇవన్నీ చీకటి కార్యాలు పిల్లారా. అవి దొరకకపోతే అవసరమైతే చంపేస్తావు, ద్వేషిస్తావు, కక్ష పెట్టుకుంటావు. ఇవే అంధకార సంబంధమైనటువంటి క్రియలు పిల్లారా, అంధకార సంబంధమైన క్రియలు. ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీస్గా పిలువబడుతున్న వారిలో కూడా ఏమున్నాయి? నాయకులలో ఏమున్నాయి? దోచుకోవడము, దోపిడి. నువ్వు సహోదరుని ప్రేమిస్తే భూమి మీదికి వచ్చినటువంటి మానవాళ్ళందరూ ఒకే తండ్రి గర్భం నుంచి వచ్చిన వారము, మనమందరము సహోదరులము అనే భావం మనలో ఉంటే, ఏ నాయకుల్లోనైనా ఉంటే, ఏ సెలబ్రిటీలోనైనా ఉంటే, లేదంటే ఏ బోధకుడిలోనైనా ఉంటే ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తాం. ఎవరిని దోచుకోము, ఏ ఒక్కరిని దోచుకోము ప్రియులారా. అలాంటి భావము లేదు కనుకనే చీకటిలోనే బ్రతుకుతున్నాము కనుకనే, సత్యం అనేది మరిచిపోయాము కనుకనే ఈరోజు కులాలు వచ్చేసినాయి. కులాల పేరట గొడవలు. నీది ఒక కులము, నాది ఒక కులము. అంటే ఒకే మనిషి నుంచి వచ్చినటువంటి మనము, ఒకే తండ్రి గర్భంలో నుంచి వచ్చినటువంటి మనము మరలా కులాలు పెట్టుకొని విడగొట్టుకుంటున్నావేమిటి? కులాలతోటి నువ్వు విడగొట్టుకున్నావేమిటి? ప్రాంతాల వారిగా ఎందుకు విడగొట్టుకుంటున్నావు? దేశాల వారిగా ఎందుకు విడగొట్టుకుంటున్నావు?
అంటే వీరిలో సత్యమనే వెలుగు వీరిలో లేదు గనకనే పిల్లరా. సత్యమనే వెలుగు వీరిలో ఉంటే నా సహోదరుడు భారతీయుడైనా, అమెరికన్ అయినా, ఆఫ్రికన్ అయినా, చైనా వాడైనా వీళ్ళందరూ నా సహోదరులే అనే ఒక మంచి సహృదయం కలిగి ఒకరి మధ్య ఒకరి స్నేహభావం పెరుగుతుంది, ఒకరితో ఒకరు స్నేహం పెరుగుతుంది. యుద్ధాలు రావు, ఒకరినొకరం తన్నుకోవాలనే ఆలోచనలు రావు. మరి ఎందుకు వస్తున్నాయి ఇవన్నంటే దేవుని మాట, సత్యము అనే వెలుగు వీరిలో లేదు గనుకనే. వెలుగు వీరిలో లేదు గనుకనే ప్రతి ఒక్కరూ అంధకార సంబంధులుగా మారిపోయారు పిల్లరా. అంధకారంతో ఉండిపోయారు. అంటే కళ్ళు ఉన్నా కనిపించని వారిగా ఉండిపోయారు. కళ్ళు ఉన్నా కనిపించని వారు. అందుకే ఈ తప్పుడు కార్యాలన్నీ చేసుకుంటూ బతుకుతున్నారు పిల్లరా. వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు, కక్షలు, కుట్రలు ఎక్కడివి ఇవన్నీ? దేవునిలో ఉన్నవి కాదు కదా, దేవుని నుండి వచ్చినవి కాదు కదా. మరి నువ్వెందుకు చేస్తున్నావు? దేవుడు చెయ్యొద్దన్నవి నువ్వెందుకు చేస్తున్నావు అంటే ప్రియులారా, నీలో అంధకారము గూడు కట్టుకొని పోయింది. మనిషిలో అంధకారము గూడు కట్టుకొని పోయింది. అందుకే దేవుడు ప్రియులారా వెలుగునివ్వాలనుకున్నాడు. ఏ వెలుగు అంటే ఆయన మాటలే ఈ మానవాళికి వెలుగు. దేవుని మాటలే మానవాళికి వెలుగు. మరి ఆ మాటలు వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ మాటలు చదువుతుంటే వినటానికి ఎవరైనా వస్తున్నారా అంటే లేదు పిల్లరా. ఎన్నెన్నో కారణాలు మనిషికి, ఎన్నెన్నో కారణాలు, ఏయో పనులు. నిజంగా అందుకే మనిషి ఎప్పుడు అంధకారంలోనే బతికిపోతున్నాడు. ఎందుకు ఎదగరు? ఎందుకు దేవుళ్ళు అభివృద్ధి చెందరంటే కార్యాలు సరైనవి కాదు. వాక్యపు వెలుగు దగ్గరికి రావటం లేదు మనుషులు. ప్రియులరా, అందుకే సమాజంలో మనం ఇలాంటి చెడిపోయిన కార్యాలు చూస్తున్నాం. ఇలాంటి చెడిపోయిన కార్యాలను మనం చూస్తున్నాం ప్రియులరా. మరి వెలుగు ఎవరిలో ఉంటుంది? వెలుగు ఎవరిలో ఉంటుంది అంటే దేవుడు చెబుతున్నాడు, ఎవరిలో అయితే ఆయన మాటలు ఉంటాయో, ఎవరి హృదయంలో అయితే ఆయన మాటలు ఉంటాయో వారిలోనే వెలుగు ఉంటుంది. వారే ఈ లోకానికి వెలుగు అని అన్నాడు దేవుడు. తన సహోదరుని ప్రేమించు వాడిలో వెలుగు. అదే మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే ప్రియులారా 2వ అధ్యాయము 10వ వచనంలో, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. వెలుగులో ఉన్నాడా? అవును, వెలుగులోనే ఉన్నాడు. ఎందుకంటే అతడు తన సహోదరుని గుర్తించాడు. అందుకే సహోదరుని చంపడు, సహోదరుని మీద పగబెట్టుకొనడు, సహోదరుని మీద కక్ష సాధింపు చేయడు. అలాగే సహోదరునిది ఏది ఆశించడు. అలాంటి వాడు వెలుగులో ఉన్నాడు. అలాంటి వాడే వెలుగులో ఉన్నాడు పిల్లారా. అలా కాకుండా నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను వెలుగులోనే ఉన్నాను అనుకుంటే అది భ్రమ. నువ్వు అలా ఉంటే వెలుగులో ఉండవు. నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడే నువ్వు వెలుగులో ఉంటావు. నీ సహోదరునిది నువ్వు దోచుకోనకుండా ఉంటేనే నువ్వు వెలుగులో ఉంటావు. అలా కాకుండా నేను బోధకుని కనుక నాకు అంతా ఇచ్చేసేయండి అన్నావు అనుకో, నువ్వే వెలుగులో ఉన్నావు. నీ సహోదరుని దగ్గర దోచుక తింటున్నావు. నువ్వు వెలుగులో లేవు. వెలుగుదూత వేషం వేసుకున్న సాతానులాగా నువ్వు కూడా ప్రజల మధ్య వెలుగుదూత వేషం వేసుకుని కూర్చున్నావు. నీవు వెలుగు కాదు, నీవు చీకటి. నీకు గుడ్డితనం వచ్చింది. నిన్ను ఎంబడించే వారిని కూడా గుడ్డి వాళ్ళుగా మార్చేసి నీతో పాటు గుంటలో తీసుకెళ్తున్నావు. బోధకులు పిల్లారా, బోధకుల గురించి అంటే దేవుని వాక్యము మానవాళికి వెలుగైతే ఆ దేవుని వాక్యం మేము ప్రకటిస్తున్నామన్నటువంటి చెబుతున్నటువంటి వీళ్ళు తన సహోదరుని ద్వేషిస్తున్నప్పుడు వారిలో వెలుగు ఎలా ఉంటుంది? వెలుగు ఉండదు. ఎప్పుడైతే నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నీలో వెలుగు ఉంటుంది. ఎలా ప్రేమించాలి నీ సహోదరుని? ఎలా ప్రేమించాలి? నీ సహోదరునికి అవసరమైనవి నువ్వు చేయగలిగినవి చెయ్యాలి. అలా కాకుండా అన్నం లేకపోతే సహోదరుడా భోజనం చెయ్యి, లేదంటే బట్టలు లేకపోతే సహోదరుడా దుప్పటి కప్పుకో అని అంటే సరిపోతుందా? అది వెలుగు సంబంధమైన కార్యం అవుతుందా? అది సహోదరుని ప్రేమించడం అవుతుందా? లేదు పిల్లారా. అందుకే యాకోబు గారు ఈ మాట చదువుతుండ్రు. ఏమనంటే 2వ అధ్యాయం పిల్లారా, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగితే 15వ వచనము, సహోదరుడైనను సహోదరి అయినను
దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను కానీ రండి, కానీ మీ సంద మొట్టమొదటగా దేవునికి ఇవ్వండి, అప్పుడే దేవుని అద్భుత కార్యాన్ని మీరు జీవితాల్లో చూస్తారు అని బోధిస్తున్నటువంటి బోధకుడు నిజంగా వాక్యానుసారమేనా? నిజంగా వెలుగు సంబంధమైన బోధన అంటే కాదు ప్రియులారా. అసలు నీ సహోదరుడు అక్కడికి వచ్చింది ఎందుకంటే ఏదో కొంత సహాయము, దేవుని నుంచి ఏదో సహాయం దొరుకుతుందని వచ్చాడు. నీవేమో సహాయం కొరకు వచ్చినటువంటి సహోదరుని దోచుకుంటున్నావు. అది అంధకార సంబంధమైన కార్యము, అంధకార సంబంధమైన కార్యము. ప్రియులారా, ఈరోజు లోకంలో చూస్తే లోకం ఎలా దోచుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళెట్టా దేవుని మాటలు అంగీకరించరు, వారు దేవుని మాటలను స్వీకరించరు, వారు అబద్ధంలోనే బతుకుతున్నారు, అబద్ధం కొరకే బ్రతుకుతున్నారు, ఆ అబద్ధంలోనే మరణిస్తారు. వారికి తెలియక చేస్తున్నారు, వదిలేయండి. మరి వాక్యము తెలిసినది, మేము దేవుని నమ్మినాము అని చెప్పుకుంటున్నట్టు మీకేమైంది? వీళ్ళకేమైంది? ప్రియులారా, వీళ్ళంతా వెలుగుదూత వేషం వేసుకుని వచ్చిన వాళ్ళు, నిజమైన వెలుగు వారు కాదు. నిజమైన వెలుగు ఎవరిలో ఉంటుందంటే తన సహోదరుని ప్రేమించిన వాళ్ళలోనే, తన సహోదరుని ప్రేమించిన వాళ్ళలోనే నిజమైన వెలుగు ఉంటుంది. మిగతా వారిలో వెలుగు లేదు, మిగతా వారిలో వెలుగు లేదు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తులు వారు చెప్పారు, మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి వెలుగు. ఎందుకు? నా మాటలు మీ దగ్గర ఉన్నాయి, నా మాటలు మీ దగ్గర ఉన్నాయి, నా మాటలే ఈ లోకానికి వెలుగు గనక నా మాటలు ప్రకటిస్తున్నటువంటి మీరు కూడా ఈ లోకానికి వెలుగైపోతారు. మరి ఆ వెలుగును ఎలా చేయాలి? ఆ వెలుగును దాచిపెట్టాలనా? దాచిపెట్టకూడదు. అది అందరికీ ప్రకాశించే విధంగా ఆ వెలుగును చూపించాలి. మీ వెలుగు ప్రకాశింపజేయాలి, ఈ లోకానికి ప్రకాశింపజేయాలి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒకసారి చూడండి పిల్లరా, మత్తయి సువార్త మనం చూడగలిగితే 5వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతున్నా, చూడండి ఒకసారి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు కదా. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు కదా. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి, వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వాక్య సంబంధమైన క్రియలు, సత్క్రియలు చేసి మన వెలుగును ప్రకాశింపజేయాలి. ఈ లోకంలో పిల్లరా, సత్క్రియలు, వాక్య సంబంధమైన కార్యాలు చేయాలి. వాక్య సంబంధమైన కార్యాలు చేస్తేనే ఈ మనిషిలో మార్పు వస్తుంది. అంటే దేవుని మాటలు మనం ప్రకటించినప్పుడే మనిషిలో మార్పు వస్తుంది. ఆ దేవుని మాటలు చెప్పకుండా మనిషి అవసరాల కొరకు దేవుని నమ్మండి అని బోధిస్తే మనిషి మారడు. అవసరాల కొరకు దేవుని దగ్గరికి వస్తాడు, అవసరాల కొరకు దేవుని దగ్గరికి వస్తాడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు ఈ మానవాళికి ఏం చెబుతున్నాడో అనే సంగతి ఈ మనిషికి అర్థం కాదు. అప్పుడు వారిలో వెలుగు అనేది ఉండదు పిల్లరా, వారిలో వెలుగు ప్రకాశించదు. అందుకే దేవుడు అన్నాడు, మీరు సత్క్రియలు చేయండి. ఆ సత్క్రియలు ఈ ప్రపంచంలో చేయండి, ఈ లోకంలో చేయండి, అవే ఈ మానవాళికి వెలుగు. ఆ కార్యాల ద్వారా ఈ మనిషి మారతాడు అని దేవుడు చెబుతుంది పిల్లరా. మీరు ఈ కార్యాలను దాయకూడదు, మీకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని మీరు దాయకూడదు. ఆ వాక్యపు వెలుగును అనేక మందికి ప్రకాశింపజేయండి అంటుంది పిల్లరా ప్రభువు వారు. అనేక మందికి ప్రకాశింపజేయాలి మనము ఈ వెలుగును. అవే మనం చేసే కార్యాలు. మనం మీటింగ్స్, పల్లె సువార్తలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఈ వాక్యం అనే వెలుగు ప్రతి ఒక్కరి హృదయాల్లోకి చేరాలి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించాలి అనే ఉద్దేశంతో ఈ వాక్యాన్నే చేతబట్టి మనం వెళ్తున్నాం పిల్లరా, దేవుని మాటలను బట్టే. కానీ ఈరోజు సమాజం అలా లేదు, అంతా చీకటిమయమైపోయింది. అంతా అబద్ధాలు జరిగించేవారే, అంతా దోచుకునేవారే, అంతా పగబట్టేవారే. ప్రేమ చూపేవారు కరువు అయిపోయారు, ప్రేమ చూపేవారు ఈ ప్రపంచంలో కరువైపోతున్నారు. రోజు రోజుకి తన వారినే ప్రేమించుకుంటారు, మిగతా వారిని సహోదరులు కాదా, సహోదరులైనా సరే సహోదరులు కానట్టుగానే ప్రవర్తిస్తున్నారు పిల్లరా. ఇవే అంధకారమైన కార్యాలు. ఈ అంధకారమైన కార్యాలు పోవాలంటే, ఒక నరహత్య పోవాలన్నా, ఒక దొంగతనం మనిషిలో పోవాలన్నా, ఒక వ్యభిచారం మనిషిలో పోవాలన్నా, లేదంటే దోపిడీ ధనం నీలో నుంచి పోవాలన్నా మార్గం ఒకటే, సత్యమైన వెలుగు ఈ మనిషిలో ప్రకాశించాలి. సత్యమైన వెలుగుని ఈ మనిషి స్వీకరించాలి.
ఆ సత్యమైన వెలుగు ఎవరిలో అయితే ప్రకాశిస్తుందో అప్పుడు ఈ అంధకారమైన కార్యాలన్నీ ఆ జీవితంలో నుంచి పోతాయి పిల్లరా. ఒకవేళ ఆ వెలుగు నీలో లేదంటే ఇవే కార్యాలు నీలో ప్రకాశిస్తాయి. అందుకే యేసుక్రీస్తుల వారు ఆయన నమ్మినటువంటి వారిని చూపించి చదువుతున్నాడు, మీరు ఇక మీద లోక సంబంధులు కాదు, ఇక మీద మీరు అంధకార సంబంధులు కాదు. ఎందుకంటే మీరు లోకాన్ని విడిచిపెట్టారు, లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టారు. కాబట్టి మీరే లోకానికి వెలుగు. ఆ వెలుగును అనేక మందికి ప్రకాశింపచేయండి, అనేక మందికి తెలియజేయండి. అలా తెలియజేయడం వల్ల అనేకులు నా దగ్గరికి చేరతారు, దేవుని దగ్గరికి చేరతారు, సత్యం దగ్గరికి వస్తారని యేసుక్రీస్తుల వారు చెప్పారు పిల్లరా. అందుకే దానియేలు గారి ద్వారా కూడా ఒక మంచి మాట రాయించాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే దానియేలు గారి ద్వారా చదువుతుంది ఒక మంచి మాట. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం నుండి జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకును తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే దేవుని వైపు తిప్పేవారు, నీతి మార్గంలో తిప్పేవారు అప్పటి వరకు మార్గం తప్పి తిరుగు చుక్కలుగా ఉండరు, లోకంలో ఎటుపడితే అటు తిరుగుతున్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు చెప్పి సత్యాన్ని చెప్పి ఆ ప్రజలను దేవుని వైపు తిప్పుతావో అప్పుడు నీవే నిరంతరం ప్రకాశించే ఒక జ్యోతివి అంటున్నాడు. ఆకాశ మండలంలో జ్యోతులు నిరంతరం ఎలా వెలుగుతున్నాయో, సూర్యుడు నిరంతరం ఎలా వెలుగుతున్నాడో అలానే నీవు కూడా అనేకులను దేవుని వైపు ఎందరైతే తిప్పుతారో వారే జ్యోతులు అని అంటున్నాడు పిల్లారా. వారే ఈ లోకానికి వెలుగు అంటున్నాడు. అందుకే నేను ఆ టైటిల్ పెట్టాను పిల్లారా. అంధకారమును అంతం చేసే జ్యోతులు ఎవరంటే సత్యవాక్య ప్రకారము జీవిస్తూ ఆ సత్యాన్ని అనేక మందికి ప్రకటించి దేవుని వైపు నడిపించేవారే. వారే అంధకారాన్ని అంతం చేసే జ్యోతులు, వారే పిల్లారా. కానీ ఈరోజు సమాజంలో సినిమా యాక్టర్స్ పెట్టుకుంటారు స్టార్స్ అని, జ్యోతులు, మెగాస్టారు, సూపర్ స్టారు, ఏ స్టార్లు పెట్టుకుంటారు. దేనికి? సమాజాన్ని తప్పుడు మార్గంలో నడిపించేది. వాళ్ళు ఏం నేర్పారు సమాజానికి? దెబ్బకు దెబ్బ కొట్టాలా, వాడు తప్పు చేశాడు కనుక విలను వాడిని చంపేయాలా, అంతే తప్ప ప్రియులారా మంచి అనేది వారు నేర్పటం లేదు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఏం నేర్పుతున్నారు ఈ స్టార్స్, ఈ జ్యోతులు మన వాళ్ళకి ఏం నేర్పుతున్నాయి? ఒక అబద్ధాన్ని నేర్పుతున్నాయి, సహోదరుడు అనే సంగతి మరిపించేస్తున్నాయి. ఈ స్టార్స్ లోకంలో సెలబ్రిటీస్గా పిలువబడుతున్నటువంటి ఈ సినిమా స్టార్స్ ఒక అబద్ధాన్ని ప్రపంచం మీద రుద్దుతున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒకే మనిషి నుండి వచ్చినటువంటి వారిని మనం అందరం అన్నదమ్ములము అనే సత్యం చెబుతుంది, దేవుని మాటలు చెబుతున్నాయి. కానీ వాడు కీడు చేశాడు గనక వాడికి చంపేయాలంటున్నాడు. నీ ఇంట్లో కుమారుడు, నీకిద్దరు కుమారులు ఉన్నారు, ఒక కుమారుడు తప్పే చేశాడు, చంపేస్తావా? మరి అక్కడ చూపించినటువంటిది సమాజంలోకి వచ్చిన తర్వాత వాడు తప్పు చేశాడు వాడిని చంపేయాలని ఎందుకు అంటున్నావు? మనము తప్పు చేసేవాడిని ఎంకరేజ్ చేయటం లేదు పిల్లరా. ఒక దేవుని మనసును ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దేవుని మనసు ఎవరికైనా ఉంటే అప్పుడు ఏ ఒక్కరిని చంపటానికి మనము అడుగులు వేయం, ఏ ఒక్కరిని ద్వేషించము, ఏ ఒక్కరిని దోచుకొనము. ఆ సహోదర భావము మనిషిలో లేదు గనకనే ఒకరినొకరు దోచుకుంటుండ్రు, ఒకరినొకరు కరుచుకుంటున్నారు. ప్రియులారా, వాక్యం లేదు గనకనే. కానీ ఈరోజు అబద్ధం చెప్పేవారే సెలబ్రిటీస్, అబద్ధాలు చెప్పేవారే సెలబ్రిటీసు, మోసం చేసేవారే సెలబ్రిటీసు, దోచుకునేవారే సెలబ్రిటీసు. వారి వైపే అనేక మంది బయలుదేరుతుంటారు. సినిమా స్టార్స్ వస్తే ప్రజలు ఎగబడతారు. మా స్టారు, మా అభిమాన నాయకుడు, మా అభిమాన సినీ నటుడు అని ఎమ్మడి పడతారు. ఎందుకు? నీకేం మంచి నేర్పాడు? ఏమైనా నీకు మంచి నేర్పాడా? ఏమి లేదే. నీ కొరకు ఏమైనా ప్రాణం పెట్టాడా? లేదే. మరి ఎందుకు తిరుగుతున్నావు? ప్రియులారా, ప్రతి ఒక్కరూ అంధకారంలో ఉన్నారు గనుకనే అంధకార సంబంధమైన కార్యాలకే ఇష్టపడతారు, అలాంటి వారిని ఇష్టపడతారు. ప్రియులారా, వారు నేర్పేది సమాజానికి మంచి కాదు, కీడు నేర్పుతున్నారు. కీడే నిజంగా వారు చేస్తేనేమో మంచి, సమాజంలో మనిషి చేస్తేనేమో వ్యభిచారం అంటాడు. హీరో సినిమాలో 4-5 హీరోయిన్స్తో తిరగచ్చు. మా అభిమాన నాయకుడు లేదంటే మా అభిమాన హీరో 4 అమ్మాయిల్ని అంటేసుకొని తిరిగినాడు కాబట్టి నేను కూడా తిరుగుతాను అని సమాజం చేయదా? నువ్వు ఎప్పుడైతే ఖండిస్తావో ఇలా చేయకూడదని నువ్వు సినిమాలో చూపిస్తే
ఒకే భార్య కలిగి ఉండాలి, నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదు అని నువ్వు సినిమాలో చూపిస్తే అప్పుడు నువ్వు ఒక స్టారు. అప్పుడు నీ గురించి మంచిగా చెప్పుకోవచ్చు. నువ్వు సినిమాలో 10 మందిని చంపుతావు, కానీ బయట మాత్రము ఎవరన్నా హత్య చేస్తే వాడిని చంపారని వాడిని అంటావు. ఎలా సాధ్యం? ఎలా ఇది ఏమాత్రము సమంజసము? ఆలోచించండి. అంటే వీరు నేర్పేది సమాజానికి మేలు కాదు, కీడు మాత్రమే. వీరు చెడునే నేర్పుతున్నారు తప్ప మేలు చేయటం లేదు ప్రియులారా. కారణము వారిలో వాక్యం లేదు గనక, సత్యం అనే వెలుగు వారిలో లేదు గనకనే. అందుకే యేసుక్రీస్తుల వారు మనల్ని చూసి చెబుతున్నాడు, మీరు వెలుగు సంబంధులు, మీరే వెలుగు ఈ లోకానికి, మీరే ఈ లోకానికి పాఠాలు నేర్పాలి. మనమంతా ఒకే తండ్రి గర్భం నుంచి వచ్చాము, మనమంతా ఒకే కుటుంబ సభ్యులము, మనమంతా అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము కనుక ఏ ఒక్కరిని దోచుకొనకూడదు, ఎవరిని ఆశించకూడదు, పొరుగు వారిని ప్రేమించాలి అనే ప్రేమతత్వం ఈ సమాజంలో నేర్పేది ఒక క్రైస్తవుడే. మనమే నేర్పాలి, మనమే చూపించాలి. ఆ ప్రేమ కూడా మనమే ఆ ప్రేమ కూడా చూపించాలి. అప్పుడే మనము కూడా ఈ లోకానికి వెలుగైతాం పిల్లరా. అప్పుడే మనము కూడా ఈ ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి జ్యోతుల వల్లే మనము కూడా ప్రకాశిస్తాం. మనల్ని చూసే దేవుడు జ్యోతులు అని అన్నాడు పిల్లరా. ఈ సమాజంలో ఉన్నటువంటి అంధకారాన్ని అంతా రూపు మార్చేది మనమే. అంతం చేయాలి ఈ అంధకారాన్ని అంతా, ఈ అంధకారాన్ని అంతా అంతం చేయాలి దేవుని వాక్యం చేతబట్టుకొని. దేవుని వాక్యం చేతబట్టుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంధకార సంబంధమైన కార్యాలన్నిటినీ రూపం మాపేయాలి ప్రియులారా. అందుకే దేవుడు మనకు ఈ విషయాన్ని ఇంత గొప్పగా చెబుతున్నాడు. ఎవరైనా చేస్తున్నారా? మరి లేదు ప్రియులారా, అలాంటి చేయటం లేదు. ఈరోజు బైబిల్ పట్టిన వాళ్ళే దోచుకు తింటున్నారు. పేరుకు బైబిల్ పట్టారు, దేవుని మాటలు చెబుతున్నామంటున్నారు, కానీ దోచుకు తింటున్నారు. అది ప్రేమ ఎలా అవుతుంది? అది ప్రేమ కాదు, అది సత్యము కాదు. అందుకే దానియేలు గారి ద్వారా దేవుడు చెబుతుండు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అవును ప్రియులారా, ఎవరైతే అనేక మందిని దేవుని వైపు తిప్పుతారో, దేవుని మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి కాదు, దేవుని మాటలు చెప్పి దేవుని వైపు తిప్పుతారో వారే నిజమైన జ్యోతులు, ట్రూ స్టార్స్. మరి అలా ఉంటున్నామా లేదనేది మనం చూసుకోవాలి. బైబిల్లో రాయబడినటువంటి పేతురు గారు మనకు తెలుసు కదా, మొదట జాలరి చేపలు పట్టుకుని బతుకుతున్నటువంటి పేతురు గారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చూసి, పేతురు, ఈ చేపలు కదా నాయన నువ్వు పట్టాల్సింది, నువ్వు మనుషులను పట్టాలి. మనుషులను అనేక మందిని దారి తప్పి తిరుగుతున్నటువంటి ఈ మానవాళిని నీవు వెలుగులోకి నడిపించాలి, నీతి మార్గంలో నడిపించాలి. నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, నాతోటి రమ్మంటే మొత్తం విడిచిపెట్టేసి వచ్చేసాడు పిల్లారా. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించాడు. మరి మనుషులను పట్టాడా? అనేక మందిని నీతి మార్గం వైపు తిప్పాడా పేతురు గారు అంటే? తిప్పాడు పిల్లారా, చాలా అద్భుతంగా తిప్పాడు. పేతురు గారు దేవుని మాటలు చదువుతుంటే అనేకులు దేవుని మార్గంలోకి వచ్చేసారు, అనేకులు నీతి మార్గంలోకి వచ్చేసారు. ఆయన చేసేటువంటి వాక్య సంబంధమైన కార్యాలు, ఆయన ప్రకటిస్తున్నటువంటి సత్యవాక్యమును చూసి అనేక మంది వచ్చేసారు పిల్లారా. ఆయన ఏదో గొప్ప సెలబ్రిటీ, ఆయన ఏదో ధనవంతుడు, ఆయన మేకప్ వేసుకొని ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు, ఆ ఉద్దేశంతో రాలేదు. ఆయన నోట నుండి వస్తున్నటువంటి నిజమైన దేవుని మాటలను చూసి అనేక మంది ఆకర్షితులయ్యారు. అనేక మంది, ఎంతమంది ఒకసారి చూడండి పిల్లారా. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 37-38 వచనాలు పిల్లారా. వారు ఈ మాట విని, ఎవరు? లోకములో అంధకారంలో బ్రతుకుతున్నటువంటి వారు, అప్పటి వరకు అంధకారంలో ఉన్నటువంటి వారు, లోక సంబంధమైన కార్యాల్లో మగ్గిపోతున్నటువంటి వారు పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు విని వారి హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగగా, మేమేం చేయాలి? మేము అంధకారంలో ఉండిపోయాము, మేము తప్పు చేసాము, మరి మేమేం చేయాలి ఇప్పుడు అని పేతురు గారిని అడిగితే, పేతురు గారు అంటుండ్రు, మీరు మారు మనసు పొంది, ఇంతకుముందు అంధకార సంబంధమైన కార్యాలు మీలో ఉన్నాయి, ద్వేషభావం ఉంది, కుట్ర ఉంది, కక్ష ఉంది, దోచుకునే తత్వం ఉంది. కాబట్టి ఈ అంధకార సంబంధమైన కార్యాలన్నిటిని విడిచిపెట్టండి,
మారు మనసు పొందండి. మారు మనసు పొంది మరి ఇంతకు ముందు మీరు చేసినటువంటి ఈ పాప కార్యాలన్నిటికీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అని చెప్పాడు పిల్లారా. ఒక సొల్యూషన్ చెప్పాడు. అంధకారంలో మగ్గిపోతున్నటువంటి వారు మేమేం చెయ్యాలి పేతురు గారు అని అంటే ఒక మార్గం చూపించాడు. యేసుక్రీస్తుల వారు చూపిన మార్గం. మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి అంటే వారు బాప్తీసం పొందారా? వారు మరి స్వీకరించారా ఈ మార్గాన్ని అని అంటే ప్రియులారా, అదే అధ్యాయం మనం చూడగలిగితే ప్రియులారా 41 వచనము, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆయన ప్రసంగం విని ప్రియులారా, ఆయన ప్రసంగం విని పేతురు గారు పలికిన దేవుని మాటలను బట్టి 3,000 మంది అప్పటి వరకు అంధకారంలో మగ్గిపోతున్నటువంటి వీళ్ళంతా వెలుగులేకి వచ్చేశారు, నీతి మార్గంలోకి వచ్చేశారు. ఇదే నిజమైన జ్యోతి, నిజమైన స్టార్ పేతురు ప్రియులారా. ఎంతమందిని మార్చాడో చూడండి. అంధకారమును అంతం చేసే జ్యోతి, రియల్ స్టార్ పేతురు ప్రియులారా. అప్పటి వరకు వాళ్ళందరూ పాపంలోనే మగ్గిపోతున్నారు, ఈ లోక సంబంధమైన కార్యాల్లోనే మగ్గిపోతున్నారు. అలాంటి వారికి దేవుని మాటలు చెప్పి దేవుని మార్గం వైపు తిప్పాడు. దేవుని మార్గం వైపు తిప్పాడు పిల్లారా. అందుకే కదా దానియేలు గారి ద్వారా దేవుడు రాయించింది, ఎందరైతే నిజంగా నీతి మార్గమును అనుసరించినట్లు అనేకును తిప్పుతారో వారి ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించెదరు. వాళ్ళే జ్యోతుల వలె ప్రకాశించెదరు, నిరంతరం ప్రకాశిస్తారు వాళ్ళు అని చెప్పాడు పిల్లారా. పేతురు గారు లాంటి కొరకే ఈరోజు మనం అలా చేస్తే మనల్ని కూడా అలానే పిలుస్తాడు దేవుడు. మనము కూడా రియల్ స్టార్స్గా ఉండాలి, ఫేక్ స్టార్స్గా ఉండకూడదు. ఈ భూమి మీద పొట్టకూటి కొరకు రంగులేసుకొని యాక్టింగ్ చేసి ప్రజల మధ్య స్టార్లుగా పిలువబడుతున్నటువంటి సినిమా యాక్టర్స్ లాగా మనం ఉండకూడదు, యాక్టింగ్ చేసేవారిగా ఉండకూడదు, క్రియలు చేసేవారిగా ఉండాలి. ఒక పేతురు గారి లాగా. మరొక సందర్భంలో ఎంతమంది వచ్చారో తెలిసినా పేతురు గారి మాటలు విని, పేతురు గారి ద్వారా పలకబడిన మాటలు విని. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం మనం చూడగలిగితే 4వ వచనం పిల్లారా, 4వ వచనము, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. పేతురు గారి ముఖాన్ని చూసి మారలేదు, లేదంటే పేతురు గారి యొక్క స్టేటస్ను చూసి మారలేదు. వాక్యము, పేతురు గారిలో వాక్యం ఉంది, సత్యం అనే వాక్యము, సత్యమైనటువంటి వెలుగు పేతురు గారిలో ఉంది కనుకనే ఆ వెలుగు ప్రకాశింపజేస్తున్నాడు ప్రజల మధ్య. ప్రజల మధ్య ప్రకాశింపజేస్తుంటే, ప్రజల మధ్య వెలుగుతుంటే ఆ వాక్యం విన్న వారందరూ దేవుని వైపు తిరిగారు. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఇంచుమించు 5,000 మంది వాక్యం విని మారిపోయారా? మారిపోయారు పిల్లారా. వారు కూడా వెలుగులోకి వచ్చేసారు, వారు కూడా నీతి మార్గంలోకి వచ్చేసారు. 5,000 మంది నీతి మార్గంలోకి వచ్చేసారా? వచ్చేసారు. ఎలా? ఒక స్టార్ ప్రకాశించింది గనకనే, పేతురు అనేటువంటి ఒక రియల్ స్టార్ ప్రకాశించింది గనకనే అనేక మంది ప్రియులారా ఆ వెలుగులోకి వచ్చారు. ఆ వెలుగులో వాళ్ళు కూడా ప్రకాశిస్తున్నారు. మరొక రియల్ స్టార్ ఎవరో తెలిసిన పౌలు గారు ప్రియులారా. పౌలు గారిని అయితే మనం చూస్తే ప్రియులారా, ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట దేవుని వైపు తిప్పడమే మనసును. ఏ దేశం వెళ్ళు, ఏ ప్రదేశం వెళ్ళు, ఏ ప్రాంతం వెళ్ళు, ఆ ప్రాంతంలో ఒక సంఘము ప్రారంభించడమే. ఎలా ప్రారంభించాడు? అక్కడ దేవుని మార్గం వైపు మనుషులు మారకపోతే ఆయన సంఘం ఎలా ప్రారంభిస్తాడు? కొరింథీలో సంఘము, తెస్సలోనికలో సంఘము, ఫిలిప్పీలకు సంఘము, కొలస్సీలకు సంఘము, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తిరిగిన చోటల్లా సంఘాలను ప్రారంభించాడు. ఎవరి? పౌలు సంఘాలు కాదు, అవన్నీ పౌలు సంఘాలు కాదు, క్రీస్తు సంఘాలు, దేవుని వరపు తిప్పినటువంటి సంఘాలు, దేవుని నీతి మార్గంలో నడిచిన వారు సంఘాలుగా కూడుకున్నారు. ఆ రోజు ఎవరు బోధ విని? పౌలు గారి బోధ విని పిల్లారా. పౌలు గారి నోట నుండి వస్తున్నటువంటి దేవుని మాటలు విని అనేక మంది మారారు. అందుకే పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాడు. ఆయన ప్రారంభించిన సంఘాలన్నిటి గురించి చెబుతూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పిల్లారా 11వ అధ్యాయం మనం చూస్తే 28వ వచనము, ఇదియుగాక సంఘములన్నిటి గూర్చిన చింతయు కలదు. సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు అంటే సంఘములన్నిటిని ప్రారంభించాడా? అవును ప్రియులారా, సంఘములన్నిటిని గూర్చి చింత కలదంటే ఆయన అనేక మందిని దేవుని వైపు మార్చాడు గనకనే.
అనేక మందిని దేవుని వైపు తిప్పాడు కనుకనే సంఘాలు ప్రారంభించాడు పిల్లరా. దేవుని వైపు తిరిగిన ప్రతి ఒక్కరూ ప్రతి చోట సంఘాలుగా కూడుకున్నారు. ఎలా? పౌలు గారి నోట నుండి వస్తున్నటువంటి దేవుని మాటలు విని. పౌలు గారే రియల్ స్టార్. అనేక మందిని నీతి మార్గంలో తిప్పాడు కదా. అనేక మందిని చెడు మార్గంలో నడుస్తున్నటువంటి వారిని నీతి మార్గం వైపు తిప్పాడు కదా. అంధకారమైనటువంటి కార్యాలు చేస్తూ, అంధకార క్రియలు చేస్తూ వాటిలోనే మగ్గిపోతున్నటువంటి మానవాల్ని దేవుని వైపు తిప్పాడు కదా. అందుకే పౌలు గారు కూడా ఒక రియల్ స్టార్. ఆయన ఒక జ్యోతి, ఆకాశ మండలమందుండ జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తున్నటువంటి జ్యోతులు వీళ్ళు. ఒక పేతురు గారు, ఒక పౌలు గారు, ఒక యోహాను గారు, అపోస్తులందరూ జ్యోతులు. అందుకే అపోస్తుల కార్యములు అని రాయించాడు దేవుడు. ఏ కార్యాలు అపోస్తులు చేసింది? ఏ కార్యాలు చేశారు? వారి కార్యాలా? పెళ్లి కార్యాలా? శుభకార్యాలా? లేదంటే దినకార్యాలా? అవి కాదు. అపోస్తుల కార్యాలు చేసింది వాక్య సంబంధమైన క్రియలు, సత్క్రియలు చేశారు కనుకనే దేవుడు వారి కొరకు ఒక పత్రికని, ఒక గ్రంథమే రాయించాడు. అపోస్తుల కార్యములు. వీళ్ళే రియల్ స్టార్స్. అపోస్తులు రియల్ స్టార్స్. ఎందుకంటే అనేక మందిని దేవుని మార్గం వైపు తిప్పినటువంటి వారు వీళ్ళే ప్రియులారా. మళ్ళొకసారి ఆ మాట చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పూలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రముల వారే నిరంతరమును ప్రకాశించెదరు. నిరంతరమును ప్రకాశించెదరు. ఎందుకంటే వీరే నీతి మార్గములో నడిపిస్తున్నారు. నీతి మార్గం వైపు అనేకులను తిప్పారు గనక. మరి ఈరోజు మనం నీతి మార్గం వైపు తిప్పుతున్నామా, లేదంటే అబద్ధం వైపు తిప్పుతున్నామా? అది చూసుకోవాలి. బోధ చేసే ప్రతి ఒక్క బోధకుడు అది గ్రహించాలి. మనము దేవుడు చెప్పినట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా ఆ సత్యవాక్యాన్ని మనం బోధిస్తున్నామా, లేదంటే ఈ పొట్ట నింపుకోవడం కొరకు, ఈ భూమి మీద అల్పకాల పాపభోగాలు కొరకు ఏయో తప్పుడు బోధలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ప్రజలను మాయ చేసి, గారడీలు చేసి పొట్ట నింపుకుంటున్నాం అనేది బోధకులు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఒకవేళ నిజముగా నువ్వు నీతి మార్గంలోకి తిప్పితే నీవే రియల్ స్టార్ అని బైబిల్ చెబుతుంది. దేవుడు చెబుతున్నాడు మనమే రియల్ స్టార్స్. దేవునికి పనికొచ్చేవారిగా వారిని తీర్చిదిద్దాలి. నీకు పనికొచ్చేవారిగా చూసుకోకూడదు. ఎవరినైనా సరే, ఏ మనిషి అయినా మారితే ఆ మనిషి దేవుని కొరకు బతికేవాడిగా ఉండాలి, బోధకుని కొరకు బతికేవాడిగా కాదు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవంలో కూడా అబద్ధికులు అనేక మంది ప్రవేశించారు. అనేక మంది మోసం చేస్తున్నారు. అనేక మంది మోసపోతూనే ఉన్నారు వీరి చేతుల్లో. కాబట్టి మనం ఎప్పుడు ఇలాంటి మోసగాళ్ళ చేతులోకి పోకుండా మనకు దేవుడిచ్చినటువంటి ఈ బాధ్యతను మనము కూడా మన దేవుని చేత రియల్ స్టార్స్ అనిపించుకునే విధంగా, ఒక జ్యోతుల్లాగా ఆకాశ మండలంలో ప్రకాశిస్తున్నటువంటి జ్యోతుల్లాగా మనం కూడా నిరంతరము ప్రకాశించే విధంగా ఉండాలంటే ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకొని సత్యము మాత్రమే మాట్లాడేవారిగా మనం ఉండాలి. అబద్ధాలు చెప్పేవారిగా ఉండకూడదు. ఏదో జనాల కొరకు, జనాలను మభ్యపెట్టడం కొరకు, జనాలను సంతోషపెట్టడం కొరకు బోధలు చేస్తే మనము వెలుగు సంబంధం కాదు, అంధకార సంబంధం. కాబట్టి దేవుడు ఇవ్వాలనుకున్న వెలుగు, మనిషికి అవసరమైనటువంటి వెలుగు సత్యమైనటువంటి వెలుగు ఆయన మాటలే. ఆయన మాటలు ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఆయన మాటలు లేకపోతే ఈ సమాజం బాగుపడదు, ఎప్పటికీ బాగుపడదు. అందుకే సహోదరుని చంపుకుంటున్నారు, సహోదరుని మోసం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు స్వీకరిస్తావో అప్పుడు ఈ అంధకారమైనటువంటి క్రియలన్నీ మాయమైపోతాయి. ఆ అంధకారాన్ని అంతం చేసే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. జ్యోతుల్లాగా వెలగమన్నాడు. అంధకారాన్ని అంతం చేసే జ్యోతులుగా మనం వెలుగుతామా, లేదంటే మార్గం తప్పి తిరిగే చుక్కల్లాగా మనం కూడా లోకంలో కలిసి తిరుగుతామనేది మనమే నిశ్చయించుకోవాలి. కాబట్టి మనమెవ్వరమే లోకంలో తిరిగి లోకంలో కలిసిపోయేవారిగా ఉండకుండా ఇప్పటి నుంచైనా సరే మన దేవుని కొరకు మనం గొప్పగా బ్రతికి దేవుడు కోరుకున్నట్టుగా రియల్ స్టార్స్గా ఈ లోకానికి వెలుగు ప్రకాశించే వారిగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి.
దేవా, జీవం గల మీ మాటలు తండ్రి మా బ్రతుకులను మార్చేవి. కొన్ని మాటలు ధ్యానించుకొని చుండగా నాయన మీ సహాయం అనుగ్రహించి దేవా, మీ మాటలు మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తండ్రి. లోకంలో ఉన్న కార్యాలన్నీ అంధకార సంబంధమైనవే తండ్రి. మీ మాటలు ఎక్కడ ఉండవో అక్కడ అంధకార సంబంధమైన కార్యాలే తండ్రి. మీ మాటలు ఎక్కడ ఉంటాయో దేవా, అక్కడే వెలుగు ప్రకాశిస్తుంది నాయన. ఆ వెలుగు సంబంధమైన మాటలు, సత్య సంబంధమైన మాటలు మాకు ప్రసాదించారు. మేము కూడా ఆ సత్యవాక్యాన్ని చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె వెలిగేవారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి తండ్రి. మాలో ఉన్న ప్రతి ఒక్క అంధకార సంబంధమైన క్రియలు మేము విడిచిపెట్టి తండ్రి మీ కొరకు ఫలించేవారిగా మమ్మల్ని అందరినీ దీవించండి నాయన. కన్న తండ్రి, మీ వాక్యమే మనిషికి వెలుగు తండ్రి. మీ మాటలు లేకపోతే మనిషి బ్రతుకు చీకటి నాయన. ఆ చీకటిని పారదోలే ఈ జీవము కలిగినటువంటి వెలుగైనటువంటి మీ మాటలను చేతపట్టుకొని అనేక మందిని మేము కూడా మీ వైపు తిప్పి అగ్నిలోండి లాగినట్టు కొంతమందినైనా తండ్రి మీ చెంతకు నడిపించేవారిగా మమ్మల్ని అందరినీ నడిపిస్తారని వేడుకుంటూ తండ్రి, ఇంకా మీ కొరకు అనేక కార్యములు మేము చేయలాగున సంఘం ద్వారా మీ నామాన్ని మహిమపరిచే కార్యాలు మేము చేయలాగున మీ కృప చూపి ముందుకు నడిపిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారి అవసరాలలో తోడుగా ఉండి నడిపించండి. వారి పనిబాట్లలో తోడుగా ఉండి నడిపించండి. మీలో ఫలించులాగున ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. దేవ, సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యంలో తోడుగా ఉండి నడిపించండి. మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి. అందరము నాయన కుటుంబాలుగా మీ పాద సన్నిధిని బ్రతుకుతూ మీ సేవలో వర్ధిల్లులాగున మా అందరినీ పేరు పేరున దీవించమని వేడుకుంటూ తండ్రి, ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.